హలో అండి, అమ్మ ట్రెడిషనల్ కిచెన్కి స్వాగతం. మరి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెజ్ బిర్యానీ. ఇది లంచ్లోకి కానీ డిన్నర్లోకి కానీ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. పర్ఫెక్ట్గా వెజ్ బిర్యానీ మీకు కుదిరి తీరుతుంది అంతే. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక గిన్నెలో తగినన్ని నీళ్లు పోయండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్, ఆలు, బఠానీ, బీన్స్, క్యారెట్, చిక్కుళ్ళు, ఇవే కాకుండా మీకు అందుబాటులో ఉన్న కూరగాయలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి 70% మాత్రమే ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించుకున్న కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఒక స్పూన్ కారం, రుచికి సరిపడే ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా, వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, రెండు బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జాపత్రి, 4 సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ నెయ్యి, చివరిగా ఒక కప్పు గడ్డ పెరుగు తీసుకొని వేసి ఒక పెద్ద సైజు నిమ్మ చెక్కను మొత్తం పిండేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేయండి, వేసి మొత్తం కలిపేసుకోండి. కూరగాయ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఈ మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే కడిగి గంట పాటు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని స్టవ్ పై పెట్టుకోండి. షాయి జీరా, ఒక బిర్యానీ ఆకు, 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, కొంచెం ఉప్పు వేసి 90% మాత్రమే ఉడికించుకోవాలి. మరీ ఎక్కువగా ఉడికించుకున్నారంటే ముద్దగా అయిపోతుంది, బిర్యానీ పర్ఫెక్ట్గా అవ్వదు. ఉడికించుకున్న రైస్ని ఈ విధంగా వడగట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలో ముందుగా కలిపి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోండి. ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేయండి. రైస్ మొత్తం వేసిన తర్వాత నూనెలో వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఇప్పుడు నేను ఫుడ్ కలర్కి బదులుగా పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టుకున్న కలర్ని నేను వాడుతున్నానండి.
దానిపైన కొంచెం నెయ్యి వేయండి. ఇప్పుడు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అంతేనండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ. ఇలాంటి బిర్యానీ రెసిపీలు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.